హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బటర్ఫ్లై ఫ్రాక్ అయితే చూడండి, చిన్న పిల్లలకి 2 to 3 years బేబీస్కి అయితే ఎంత బాగా ఫిట్ అయింది కదండి. ఆ బటర్ఫ్లై అన్నది ఎంత బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనమైతే ఒక 4 ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. హైట్ అయితే 12 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. నెక్ అయితే 5 ఇంచ్ తీసుకుంటున్నాను. దాంట్లో హాఫ్ 2.5 షోల్డర్ అండ్ నెక్ రెండు అయిపోయండి ఒకేసారి. ఇప్పుడైతే నేను నెక్ అయితే చూస్తున్నాను. నెక్ యాక్చువల్గా బేబీది 4 ఇంచ్, కానీ 5 ఎందుకంటే పెడుతున్నాను, హాఫ్ ఇంచ్ ఖర్చుకి కిందన పైన వెళ్ళిపోద్ది కాబట్టి. తనదైతే 6 ఇంచ్ అండి. చెంక పార్ట్ కూడా 6 ఇంచ్ అండ్ నడుము పార్ట్ కూడా 6 ఇంచ్. బేబీలకి షేప్ ఉండదు కాబట్టి టోటల్ 6 ఇంచ్ అండ్ చెంకది కూడా 6 ఇంచేనండి. సో ఈ విధంగా నేనైతే ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడక్కడ నేనైతే స్కేల్తో అయితే ఇలాగ లైన్స్ గీసుకుంటున్నాను. చూడండి, ఇలా లైన్స్ గీసుకోగానే మనకి అర్థమైపోతుంది ఎక్కడ ఏ భాగం ఏంటి అన్నది కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైపోద్ది. ఆ ఎక్స్ట్రా నేనైతే ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడైతే కింద నుంచి నడుము పాటు ఉంటుంది కదండి, అది జారిపోకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ అయితే నేను ఇలాగా తీసుకున్నాను. అలాగ తీసుకోకపోతే సైడ్న జారిపోయినట్టు ఉంటుందండి, అదే మెయిన్. ఇక్కడైతే నేను నెక్కి వీ షేప్ పెడుతున్నాను, ఎందుకంటే బటర్ఫ్లై కాబట్టి వీ నెక్ అయితే బాగుంటుంది. దానికోసం అయితే నేను వీ నెక్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం షేప్ చేసుకున్న ప్రకారముగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మనం ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత చెంకపాటు, నెక్కపాటు ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి కదండి, అక్కడక్కడ నాట్స్ పెట్టుకోవాలి. నాట్స్ మనకి ఈజీగా ఉంటుంది. నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. బ్యాక్ అయితే నేను రౌండ్ ఇస్తున్నానండి. చిన్నపిల్ల కాబట్టి మనకి ఎంత డీప్ ఉన్నా పర్వాలేదు, కొంచెం బ్యాక్ డీపే ఉంచుతున్నాను. ఈ విధంగా అయితే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే టూ లేయర్ ఫ్రాక్ కాబట్టి 2 లేయర్స్. హైట్ అయితే 13 ఇంచ్ అండ్ 12 ఇంచ్ అయితే విడ్త్ అండి, అది ఒక పార్ట్. అండ్ కింద పార్ట్ వచ్చి 16 ఇంచ్ అండ్ హైట్ వచ్చి 12 ఇంచ్. సో ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. 2 లేయర్స్ కాబట్టి 2 లేయర్స్ అయిపోయింది. చూడండి, ఇక్కడైతే నాట్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాట్ మనకి అటు సేమ్ కుర్చీలు వస్తాయి, ఇటు కూడా సేమ్ కుర్చీలు వస్తాయి, దానికోసం నాట్స్ అండి. అండ్ ఫస్ట్ లేయర్ తీసుకున్నాను కదా, దానికి కూడా నాట్స్ పెట్టుకున్నాను. కిందన పైన రెండింటికి పెట్టుకున్నాను, ఎందుకంటే కిందన ఇంకో లేయర్ వస్తుంది కాబట్టి దానికి కూడా టక్ అవసరం కాబట్టి నాట్ అనేది పెట్టేసుకున్నాను. చూడండి, మనకి క్లాత్ ఎంత ఉంటే అంత చిన్న కుర్చీలు అనమాట. మనము కట్ చేసుకున్న విధం ప్రకారమే మనకి కుర్చీలు అనేవి వస్తాయి. చూడండి, నేను ఎక్కువ క్లాతే కట్ చేశాను, దాన్ని బట్టి బేబీకి చూడండి ఎంత ఎక్కువ కుర్చీలు వచ్చాయో. ఫస్ట్ పార్ట్ అయితే ఇలాగా అయిపోయింది. చూడండి, ఎన్ని ఎక్కువ కుర్చీలు వచ్చాయి కదండి. ఇప్పుడు దీనిపైన కూడా నేనైతే ఒక స్టిచ్ ఇచ్చేసుకుంటున్నాను. యాక్చువల్గా అందరూ లోపలే 2 స్టిచ్ ఇచ్చేస్తారు, కానీ నేను లోపల ఒకటి పైన ఒకటి 2 స్టిచ్ని ఇలాగ కన్వర్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సేమ్. దీనికైతే ఒక నాటే అవసరం అండి, ఎందుకంటే కిందన ఇంకా లేదు కాబట్టి ఇంకా నాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా సేమ్, మనకి ఎంత కుర్చీలు వీలైతే అంత కుర్చీలు పెట్టుకోవాలి. చూడండి, ఎంత చిన్న కుర్చీలు వీలైతే అంత చిన్న కుర్చీ. మనకి ఉన్న క్లాత్ బట్టి మనకి కుర్చీలు అన్నీ కూడా వస్తాయి. మీరు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీస్తే డబల్ కుర్చీలు, అంటే కింద నుంచి వస్తాయి, ఆ టైప్లో పెట్టుకోవాలి కుర్చీలు. నేను నార్మల్గానే ఎక్స్ట్రాగానే ఎక్కువ కుర్చీయే పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన కూడా నేనైతే ఒక స్టిచ్ అనేది ఇచ్చేస్తున్నాను. చిన్నపిల్లలకి మనం ఏం స్టిచ్ చేసినా వాళ్ళకి అందంగానే ఉంటుందండి. ఈ బటర్ఫ్లై ఫ్రాక్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, సో దానికోసం నేనైతే నా బేబీకి ఇలాగైతే స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా అయిపోయింది కదండి. కిందను కూడా నేనైతే ఒక స్టిచ్ అనేది ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్ స్ట్రైట్ ఫోల్డప్ చేసుకొని ఇస్తున్నాను, ఎందుకంటే లేస్ అటాచ్ చేస్తాను, దానికోసం నేనైతే ఇది ఒక స్టిచ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ ఇస్తాను కదా. వైట్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి, పింక్, వైట్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ దీని మీద వైటే కొంచెం లుక్గా ఉంది, దానికోసం నేనైతే వైట్ లేస్ అన్నది తీసుకున్నాను.
చూడండి వైట్ వేయగానే ఫ్రాక్ కూడా కొంచెం అందంగా వచ్చింది. దానికోసం నేను వైట్ లేస్ తీసుకున్నాను. ఇలా అయితే లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అన్నది చూడండి. ఈ విధంగా అయితే వచ్చేసింది. సేమ్ ఈ విధంగానే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే జిప్ అటాచ్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ వీ షేప్ కాబట్టి నేను వీ షేప్లో కూడా నెక్ ఒకటి ఇలాగ అటాచ్ చేస్తున్నాను. చూడండి క్రాస్గా వీ టైప్ రివర్స్ తిప్పేసుకుంటే వీ షేప్ అన్నది వచ్చేస్తుంది. మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుందండి. చాలా ఈజీ, బటర్ఫ్లై కుట్టడము చాలా చాలా ఈజీ. ఇంట్లో కనుక మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే ఈ ఫ్రాక్ కంపల్సరీగా డిజైన్ చేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి వీ షేప్ అన్నది ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఇలా అయితే వీ షేప్ అన్నది వచ్చింది. బ్యాక్ పార్ట్ అయితే నేను జిప్ అటాచ్ చేసుకొని బ్యాక్ రౌండ్ కదా, ఓన్లీ రౌండే కదా, క్రాస్ పట్టి పెట్టుకొని తిప్పేశానండి. అది వీడియో మిస్ అయింది. క్రాస్ పట్టి పెట్టుకొని తిప్పడం అందరికీ వచ్చు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకొని సైడ్ని కూడా చూడండి నేను ఈ విధంగానే క్రాస్ పట్టి తీసుకొని సైడ్ హ్యాండ్స్కి ఇలాగ నేనైతే క్రాస్ పట్టి తిప్పేస్తున్నాను. హ్యాండ్స్ అయితే నేను పెట్టడం లేదు. ఇలా అయితే పైపింగ్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనం, కానీ పైపింగ్లా పెట్టుకుంటే వైట్ పెట్టుకోవాలి, అప్పుడు లుక్ వస్తుంది. నేనైతే పైపింగ్ ఏం పెట్టట్లేదు, నార్మల్గానే సేమ్ క్లాత్తోనే ఒక క్రాస్ పట్టి తీసుకొని ఈ విధంగా అయితే తిప్పేస్తున్నాను. చూడండి చాలా నీట్గా వస్తుంది, మనకి ఎక్కడ కూడా క్లమ్జీనెస్ అన్నది ఉండదు. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు బటర్ఫ్లై అన్నది మనం ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి, ఎందుకంటే నేనైతే ఎన్ని డిజైన్ చేశానో నాకే తెలియదు, లాస్ట్లో ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి మీకు ఇక్కడ షేప్స్ కూడా కార్డ్బోర్డ్ మీద కనిపిస్తుంది కదా, సరిగ్గా రాదు. సో దీనికోసం నేనైతే ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద అయితే బటర్ఫ్లై షేప్ అన్నది ఇచ్చాను. ఆ తర్వాత నేనైతే సిజర్ తోటి కార్డ్బోర్డ్నే కట్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం మెయిన్ తీసుకోవాలి. ముందే మనము లేకపోతే పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు, కార్డ్బోర్డ్ అయితే కొంచెం స్టిక్గా ఉంటుంది, దానికోసం నేను కార్డ్బోర్డ్ యూజ్ చేశాను. ఇలా అయితే బటర్ఫ్లై షేప్ తీసుకుని ఇదైతే మనము లోపల వేస్తాం కదండి, అదే లంగాలకి కిందన జారిపోకుండా ఉండడానికి నెట్ క్లాత్ అనేది వేస్తాం కదా, ఇది కనుక తీసుకుంటే బటర్ఫ్లైకి స్టిక్నెస్ అనేది ఉంటుందండి. సో దానికోసం నేనైతే అదే తీసుకున్నాను. ఆ విధంగా సేమ్ మెజర్ చేసుకొని బటర్ఫ్లై షేప్ అక్కడ పెట్టాను కదండి, ఆ విధంగా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ అదే పేపర్ అనుకోండి మనకి ఇంత కన్వీనియంట్ ఉండదు, కార్డ్బోర్డ్ కాబట్టి కొంచెం స్టిక్గా ఉంది. చూడండి కొంచెం అది నెట్ క్లాత్ ఉంది కదండి, కొంచెం అది హార్డ్గా ఉంటుంది, కొంచెము అది ఇబ్బంది కూడా అవ్వదు ఇలా కార్డ్బోర్డ్ ఉండడం వల్ల. మెయిన్ మీరు ఎప్పుడైనా కట్ చేసుకుంటే ఫస్ట్ కార్డ్బోర్డ్ మీదే చేసుకోండి, తర్వాత ఇలాగ చేసుకోండి, చాలా సింపుల్ అండ్ నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా బటర్ఫ్లై షేప్ అనేది, ఈ విధంగా అయితే వచ్చేసింది. మనం చూడండి సెంటర్కి నేనైతే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, దానికోసం సెంటర్ అయితే నేను కట్ చేస్తున్నాను. చూడండి ఇలాగైతే జాయింట్ చేసేసాను. జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం అంటే లైనింగ్ కాదు రెండు ఒకటే కాబట్టి లోపల పార్ట్కి నేనైతే అది అటాచ్ చేస్తాను. ఇప్పుడు పై పార్ట్ కింద పెట్టుకొని సేమ్ ఆ పైన క్లాత్ ఉంటుంది కదండి, పైన క్లాత్ మీద నుంచి స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఆ నెట్ క్లాత్ ఉంది కదండి దాని మీద మటుకు మనం స్టిచ్చింగ్ చేయకూడదు, దాని మీద స్టిచ్చింగ్ చేస్తే తిప్పేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో దానికోసం నెట్ పక్కన సైడ్ నుంచి నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేయట్లేదు, కొంచెం క్లాత్ అయితే ఉంచుకుంటున్నాను. సో ఈ విధంగా రెండు అలాగే కట్ చేసుకున్నాను. చూడండి ఆల్రెడీ నేను అది అక్కడ ఒకటి కట్ చేస్తాను, డెమో అయితే అక్కడ పెట్టాను. ఈ విధంగా నాట్స్ అనేవి ఇచ్చుకొని రివర్స్ అయితే ఈ విధంగా ఇలాగ తిప్పుకోవాలి.
అప్పుడే మనకి లోపల బాగా కూర్చొని వస్తుంది. లేకపోతే నెట్ మీద పెడితే మనకి తిప్పేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను బటర్‌ఫ్లై ఎంత ఈజీగా తిరిగిపోతుందో, ఎంత నీట్‌గా వచ్చింది కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఈ సైడ్స్ ఎక్స్‌ట్రా కొంచెం క్లాత్ ఉంచాం కదండీ! ఆ క్లాత్స్ జాయిన్ చేయాలి. నెట్ క్లాత్ మీద జాయిన్ చేయకూడదు. చూడండి నేను ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్ మీద అయితే ఇలాగ జాయిన్ చేస్తాను. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసింది బటర్‌ఫ్లై అన్నది. ఇప్పుడైతే నేను బటర్‌ఫ్లైకి మనకి ఒక బాల్ కోసము నేనైతే ఇలాగా బాల్ పెట్టుకొని వైట్ క్లాత్ తీసుకొని ఇలాగైతే థ్రెడ్ తోటి ర్యాపప్ చేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది పోటీ బాల్స్. ఇలా అయితే ఒక క్లాత్ తీసుకొని సెంటర్‌లో చూడండి పట్టీలాగా పెడుతున్నాను. యాక్చువల్‌గా 2 బాల్స్ సెట్ చేశాను గానీ నేను అదే పోట్లీ బాల్స్. కానీ నాకు నచ్చలేదు. సో, దానికోసం నేనైతే ఒకటే పెట్టాను. ఈ విధంగా చూడండి ఎంత సన్నంగా వీలైతే అంత సన్నంగా మనము పట్టీలాగా సెంటర్‌లోనే విచ్చుకోవాలి. ఇంకెక్కడ వద్దు. చూడండి అయిపోయింది. బ్యాక్ అనేది నేను ఇలాగా పెట్టేసి స్టిచ్ ఇవ్వట్లేదు. ఎక్కువ స్టిచ్ అయితే ఫ్రంట్‌నైతే లుక్ పోతది. దానికోసం బ్యాక్‌కి ఇలాగ 2 కలిపేసి నీడిల్‌తో నేనైతే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రంట్‌కి ఎంత అందంగా వచ్చింది కదా! ఇప్పుడు పోట్లీ బాల్స్ చూడండి ఒకటి అలాగ పైన పెట్టాను. దాన్ని కూడా నేను నీడిల్‌తోటి స్టిచ్ అనేది చేసేస్తున్నాను. చూడండి ఎంత నీట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు బటర్‌ఫ్లై అన్నది మన డ్రెస్‌కి ఫిట్టింగ్ చూసుకొని సెంటర్‌లో పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి నేను ఇలాగ పెట్టడం వల్ల అక్కడ బటర్‌ఫ్లై ఉందన్న ఐడెంటిఫికేషన్ మనకి రావట్లేదు. ఎందుకంటే సేమ్ టు సేమ్ క్లాత్ కాబట్టి బటర్‌ఫ్లై అన్నది రావట్లేదు. మీకు తెలియట్లేదు కూడా. మీకు అదొకలాగా ఉంది. ఇప్పుడు చూడండి నా దగ్గర నేను లేస్ అయితే తీసుకున్నాను కదా! ఆ లేస్‌లోని ఒక పార్ట్ అయితే చూడండి ఇలాగా స్క్వేర్ పార్ట్‌ని నేను అలాగా మొత్తం చూడండి ఎన్ని పార్ట్స్ తీసాను చూడండి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూడండి ఆ బటర్‌ఫ్లై కార్నర్స్‌లోని ఇలా అయితే అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి బటర్‌ఫ్లై షేప్ అన్నది వస్తుంది. నీట్‌గా కూడా లుక్ వస్తుంది. ముందైతే చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ వల్ల మనకి అక్కడ బటర్‌ఫ్లై ఉన్నదన్న ఐడెంటిఫికేషనే రాలేదు. సో, ఇప్పుడైతే చాలా నీట్‌గా వస్తుంది చూడండి బటర్‌ఫ్లై అన్నది. జస్ట్ ఈ ఈ స్క్వేర్ క్యూబ్స్ పెట్టాను కదండీ! దానివల్లే బటర్‌ఫ్లైకి అయితే లుక్ వచ్చింది. నేను యాక్చువల్‌గా పైపింగ్ ఇద్దాం అనుకున్నాను. కానీ పైపింగ్ కూడా అంత లుక్ లేదు. నేను ఆల్రెడీ పైపింగ్ వేసి తీసేసాను. ఆ పార్ట్ అయితే నేను మీకు చూపించలేదు. అసలు లుక్కే రాలేదనమాట. అంటే ఏదో అక్కడ ఏదో చిన్న తాడులాగా అలాగా ఉంది. ఈ క్యూబ్స్‌లాగా పెట్టాను కదండీ! ఇదైతే నాకు పెట్టగానే జస్ట్ నేను నార్మల్‌గా పెట్టి చూసాను గమ్ పెట్టకుండా. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, దానికోసము ఇదే బావుందని చెప్పి నేను ఇలాగా గమ్‌తో అయితే స్టిక్ చేసేసాను. చూడండి ఎంత అందంగా వచ్చింది కదా బటర్‌ఫ్లై అన్నది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. పైపింగ్ అన్నది నార్మల్‌గా ఉంది. నాకు లుక్ అనిపించలేదు. ఇదైతే నాకు చాలా నచ్చింది. సో, దానికోసం నేనైతే ఇలాగ పెట్టాను. పిల్లలకి మనము ఎంత హెవీగా ఎంత పెట్టినా వాళ్ళకి అందంగానే ఉంటది. పెద్దవాళ్ళకైతే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదేమో గానీ, చిన్న పిల్లలకి మనం ఏమి చేసినా బానే ఉంటది. సో, అలాగైతే పెట్టేసాం కదండీ! సైడ్స్ అయితే నేను థ్రెడ్స్ పెడుతున్నాను. మీకు ఈ థ్రెడ్స్ డిజైన్ కావాలంటే నా ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. మీరు అందులో వెళ్లి చూడొచ్చు. డోరీ ఎలాగ స్టిచ్ చేశాను అన్నది. ఇక్కడ వీడియో లెంత్ పెద్దదయిపోతుందని నేను డోరీకి చూపించలేదు. జస్ట్ డోరీ అటాచ్ చేయడమే నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా స్ట్రెయిట్ స్టిచ్ అండి. ఎక్కడ కూడా ఆపకుండా జస్ట్ కింద వరకు స్ట్రెయిట్ చేసి పక్కన సైడ్ క్లాత్ ఉంటది కదండీ! అది ఎక్స్‌ట్రా స్టిచ్. ఇన్ కేస్ తను లావు అయిందనుకోండి అప్పుడు మనం స్టిచెస్ ఇప్పుకోవడం, చేసుకోవడం జరుగుతది. ఆ ఎక్స్‌ట్రా క్లాత్ మనం ఇంకా సేమ్ సెకండ్ పార్ట్ కూడా అలాగే సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి బేబీకి ఎంత బావుందో ఆ బటర్‌ఫ్లై ఫ్రాక్ అనేది. బ్యాక్ సైడ్ కూడా చూడండి నెక్ డీప్ అయినా తన షోల్డర్ ఏమీ జారటం లేదు. చూడండి ఎంత నీట్‌గా ఉంది కదా! బటర్‌ఫ్లై అది అన్నీ కూడాను. చూడండి ఆ ఫ్రాక్ కింద లేస్ అవన్నీ చూడండి బ్యాక్ సైడ్ డోరీ. నాకైతే చాలా నచ్చింది. మా దగ్గరైతే అందరూ అడిగారు బటర్‌ఫ్లై చాలా బావుంది అని. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఎలాగో ఉంది ఈ బేబీ ఫ్రాక్ అనేది. వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నెన్నో పెడతాను. కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. చూడండి హవి కూడా ఎంత బాగా తిరుగుతుంది కదా! ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.